పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు కొంగ జబ్బు. అంటే కొంగకు ఏ విధమైన జబ్బు కలిగింది, వ్యాధి కలిగింది, అది ఏ విధంగా నయమైందనేది ఈ కథలో మనం చెప్పుకుందాం. ఒక అడవిలో ఒక ఏరు ఉండేది. ఆ ఏరు నిండా పుష్కలంగా చేపలు ఉండేవి. ఒక కొంగ ఆ ఏరులో సమృద్ధిగా దొరికే చేపలను పట్టుకొని తినేది. ఆ కొంగ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ పనిలోనే ఉండేది. తినడం, హాయిగా నిద్రపోవడం, తిరిగి లేవడం, మళ్ళీ తినడం, మళ్ళీ పడుకోవడం, ఇలా ఇదే చేసేది. అలా చేపలన్నీ తిని తిని ఆ కొంగ చాలా బలిష్టంగా తయారైంది. అదే అడవిలో ఒక ఉడత కూడా ఉండేది. అది తనకు కావలసిన ఆహారం తినడం, అటు ఇటు తిరగడం, ఎవరైనా బాధలో ఉంటే వారికి సహాయం చేయడం, వారి సమస్యలను పరిష్కరించడం, ఇలా చేసి వారందరికీ దగ్గరయ్యేది. కొంగ, ఉడత రెండు ఒకదానికొకటి ఎదురైనప్పటికీ వాటికి మాట్లాడుకునే సమయం దొరికేది కాదు. ఎందుకంటే కొంగ ఎప్పుడు చేపలను పట్టుకు తినడంలో బిజీగా ఉండేదన్నమాట. ఒకరోజు కొంగ అనారోగ్యంతో చెట్టు కొమ్మ మీద కూర్చొని కదలలేని పరిస్థితిలో ఉంది. అంతలో ఒక ఉడత వచ్చి, "ఏమైంది మిత్రమా?" అని అడిగింది. దానికి కొంగ, "ఎందుకో చాలా నీరసంగా ఉంది, గుండె దడగా ఉంది, కదలలేకపోతున్నాను, ఏమిటో నాకు అర్థం కావట్లేదు" అని ఉడతతో చెప్పింది. దానికి ఉడత, "ఏమీ లేదు కొంగ మిత్రమా, నీవు తినడం, ఏ పని చేయకుండా పడుకోవడం ఇలా చేస్తున్నావు కాబట్టి నీకు తిన్నదంతా ఈ విధంగా మారిపోయింది. కాబట్టి నీకు ఒంటి నిండా కొవ్వు పెరిగిపోయి జబ్బు చేసింది. నీవు చకచకా తిరుగు, తిన్నదంతా అరిగి నీ జబ్బు నయమవుతుంది" అన్నది ఉడత. ఆ మాటలు విన్న కొంగ, "నిజమే, నేను ఎంత మూర్ఖురాలిని, ఇలా ప్రవర్తించాను. నువ్వు చెప్పినది నిజమే, ఆ విధంగానే చేస్తాను" అని చెప్పి కొంగ ఉడతతో చెప్పింది. దానికి ఉడత ఎంతగానో సంతోషించింది. తరువాత రోజు నుండి కొంగ ఎంతో హాయిగా పనిపాటలు చేసుకుంటూ చక్కగా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంది. దాంతో ఉడత కూడా జత కలిసి రెండూ తమ పనులను తాను చేసుకోవడం ప్రారంభించాయి. అప్పటి నుండి కొంగకు గల అనారోగ్యం పోయి హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండసాగింది. కాబట్టి పిల్లలు, ఎప్పుడూ మనం బద్ధకంగా ఉండకూడదు. చలాకీగా ఉన్నట్లయితే ఆరోగ్యం, ఆహ్లాదం, మానసిక ఒత్తిడి కూడా తగ్గుతాయి. ఓకేనా?